హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. లాస్ట్ వీడియోలో చూసారు కదండి, అమ్మమ్మ గారి ఇంటికొచ్చాను. లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు నేను అమ్మమ్మ గారి హోమ్ టూర్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు కుదరలేదు. సో మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. చూడడానికి తాటాకి ఇల్లే కానీ మీరు అనుకున్నట్టు ఉండకపోవచ్చు. బట్ ఈ ఇంట్లో మాకు చాలా మెమరీస్ ఉన్నాయి. నేను, అన్నయ్య వాళ్ళు, అలాగే మా పిన్ని గారి పిల్లలు అందరం ఈ ఇంట్లోనే పుట్టాము. సో దానికోసం ఏమో తెలియదు కానీ మావయ్య ఈ ఇంట్లోనే ఇంకా ఉంటున్నారనమాట. సో దీన్ని మార్చలేదు. లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను, వచ్చేయండి. ప్రెజెంట్ అమ్మమ్మ తాతయ్య అయితే లేరండి, చనిపోయారు. తాతయ్య నా మ్యారేజ్ టైంలో ఉన్నారండి. తర్వాత కొద్ది కాలానికే కాలం చేశారు. అమ్మమ్మ అయితే కరోనా టైంలో చనిపోయింది. దగ్గర దగ్గర 6 ఇయర్స్ అవుతుంది. అమ్మమ్మ గారి ఇల్లు చాలా చిన్నదండి. బట్ ఈ ఇంట్లో మాకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ పంపు చూసారు కదా, ఇది నా చిన్నప్పటి నుంచి ఉందండి. ఒకప్పుడు మా చిన్నప్పుడు ఇదే డ్రింకింగ్ వాటర్ అనమాట. ఈ వాటరే తాగేవాళ్ళం వాడకానికి, అంటే వంటకి కానీ తాగడానికి కానీ అన్నిటికీ కూడా ఈ వాటరే ఉపయోగించుకునేవారు. ఇప్పుడైతే ఈ వాటర్ తాగట్లేదు, కానీ ఇంకా వచ్చిన వాళ్ళు ఇక్కడ కాలు కడుక్కుని లోపలికి వస్తూ ఉంటారనమాట. మావయ్య వాళ్ళ ఇంటి పక్కన హై స్కూల్ ఉందండి. మా చిన్నప్పుడు హై స్కూల్ పిల్లలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి వాటర్ తాగుతూ ఉండేవారు. బాటిల్స్లో అవి వాటర్ పట్టుకెళ్తూ ఉండేవారు అనమాట. నాకు ఇంకా గుర్తుంది. ఇప్పుడైతే ఈ వాటర్ తాగడానికి ఉపయోగించట్లేదు, కానీ వాడకానికి ఉపయోగిస్తున్నారు. ఇంక ఇక్కడ టైము 1:32 ఆ టైం అవుతుందండి. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మా అత్తయ్య మావయ్య వాళ్ళు పిండి వ్యాపారం చేస్తారు. ఇంకా 2 అయ్యేసరికి ఈ పప్పు కడవటం, ఈ పనులన్నీ కూడా స్టార్ట్ చేసేస్తారనమాట. ప్రస్తుతానికి మావయ్య అత్తయ్య ఊరు వెళ్ళారండి, అర్జెంట్ పని ఉండి. సో అందుకని మా పిన్ని ఇక్కడ ఈ పప్పు కడగడానికి వీటికి హెల్ప్ చేయడానికి ఇక్కడికి వచ్చిందనమాట. మా పిన్ని అంటే మా అమ్మగారి చెల్లెలండి. ఇక్కడే ఊర్లోనే ఉంటారు. మా బాబాయ్ చాలా చిన్న వయసులోనే చనిపోయారండి. అంటే పిల్లలు చాలా చిన్నగా ఉన్నప్పుడు 4, 5 ఇయర్స్ ఉన్నప్పుడు పిల్లలకి ఆ వయసులోనే చనిపోయారనమాట. ఇంకా అప్పటి నుంచి పిన్ని పిల్లల్ని చూసుకుంటూ ఇక్కడే ఉండిపోయిందనమాట. వీళ్ళ హౌస్ కూడా ఇక్కడే పక్కనే ఉంటుందండి. సో ఈవిడే మా అమ్మగారి చెల్లెలనమాట. మా తోటి కోడలు ఉంది కదండి, మా చెల్లి వాళ్ళ అమ్మగారు, అంటే జాను వాళ్ళ అమ్మమ్మ గారు అనమాట. నా చీర బాగాలేదమ్మా, దోపుకుని ఉన్నాను, నన్ను వీడియో తీయకు అంటుంది మా పిన్ని. ఇలా ఉంటేనే న్యాచురల్గా కనిపిస్తారు పిన్ని అంటున్నాను అనమాట. ఇంక ఇక్కడ అత్తయ్య వాళ్ళు పిండి వ్యాపారం చేస్తారు అని చెప్పాను కదండి. ఇంకా ఇక్కడే పిండి రుబ్బడం, కలపడం ఇవన్నీ ఇక్కడే అనమాట. ప్యాకింగ్స్ చేయడం అన్నీ కూడా ఇక్కడ చేసుకుంటారు. ఐరన్తో ఈ విధంగా ఒక స్టాండ్ లాగా చేయించుకున్నారనమాట. ఈ స్టాండ్ చేసింది కూడా మా మావయ్య గారి అబ్బాయేనండి. తను వెల్డింగ్ వర్క్ చేస్తాడనమాట. తనే ఈ విధంగా డిజైన్ చేశాడు. ఇంక ఇక్కడే పిండి రుబ్బటం ఇవన్నీ కూడా ఇక్కడే లైవ్లోనే రుబ్బి ఫ్రెష్ పిండి ఇక్కడ అమ్ముతూ ఉంటారనమాట. దోశ పిండి, ఇడ్లీ పిండి రెండు కూడా అమ్ముతారు. ఇవన్నీ గ్రైండర్లో పప్పు రుబ్బడానికి. ఆడికి డ్రమ్ స్టిక్ అంటే మొలకడ కూర వద్దంట. అందులో లైట్ ఆన్ చేయి. సో బయట ఇదంతా కూడా వరండాలా ఉంటది. ఇక్కడ ఒక రూమ్ ఉంది కదా, మా అమ్మమ్మ ఉండేది ఈ రూమ్ లో. మా అమ్మమ్మ బెడ్రూమ్ అనమాట, చిన్న రూము. ఇప్పుడు ఇందులో గ్రైండర్లు అయి పెట్టారు, సామాన్లు పెట్టుకున్నారు. ఇక్కడే పప్పు అన్ని నానబెడతారు అనమాట. సో ఇది రూమ్. ఒకప్పుడు మా అమ్మమ్మ రూమ్. వీజ్లో చిన్న ఇది ఒక బెడ్రూమ్, హాల్ ఏదైనా అనుకోవచ్చు. సోఫా, బెడ్, టీవీ, ఫ్రిడ్జ్ అన్ని ఈ రూమ్ లోనే ఉంటాయి. సౌండ్ తగ్గించినమ్మా, చిన్న సౌండ్ తగ్గించు. ఇంకా ఇదొక రూమ్ అనమాట. నేను మైక్ పెట్టుకుని డైరెక్ట్ మీతో మాట్లాడుతూ హోమ్ టూర్ చేద్దాం అనుకున్నానండి. బట్ చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయన్నమాట. టీవీ సౌండ్ ఎక్కువ ఆన్ చేశారు. అలాగే పిల్లలు ఉన్నారు కాబట్టి పక్కన ఆ సౌండ్స్ అవి వినిపిస్తున్నాయి. అలాగే మైక్ కూడా నేను సరిగా ఛార్జింగ్ పెట్టుకోలేదండి. ఊర్లు తిరిగే హడావిడిలో మైక్ ఛార్జింగ్ పెట్టడం కూడా మర్చిపోయాను అనమాట. ఒక్కొక్క చోట బాగానే అనిపిస్తుంది, కానీ ఒక్కొక్క చోట వాయిస్ లో అవుతుందన్నమాట. అందుకని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా మా గోదావరి జిల్లాలో మీరు ఎవరి ఇంటికి వెళ్ళినా సరే ఈ ఇత్తడి సామాన్లు, స్టీల్ సామాన్లు కంపల్సరీ ఈ విధంగా ఒక రూమ్లో అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. సన్ సైడ్ పైన కానీ, లేదంటే ఈ విధంగా ఒక చెక్క బల్ల పైన అయినా సరే ఈ విధంగా స్టీల్ సామాన్లు, ఇత్తడి సామాన్లు, రాగి
ఇవన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటారండి. ఇవి పూర్వం నుంచి వస్తూ ఉంటాయన్నమాట. వీటిని పెద్దగా వాడేదేమీ లేదు కానీ సంవత్సరానికి ఒకసారి 1 లేదా 2 సార్లు వాటిని క్లీన్ చేసుకోవడం, మళ్ళీ పైన పెట్టుకోవడం ఇలా ఉంటుందన్నమాట. ఇంకిక్కడ ఫొటోస్‌లో మా తాతయ్య గారు, అమ్మమ్మ ఆ లాస్ట్‌లో కనిపిస్తున్నారు కదండీ! ఆయన మా అత్తయ్య వాళ్ళ నాన్నగారు. అమ్మమ్మకి, తాతయ్యకి మేమంటే చాలా ఇష్టమండి. ఎందుకంటే మా పిన్ని వాళ్ళు, మావయ్య వాళ్ళు అందరూ కూడా ఊర్లోనే ఉండేవారు కాబట్టి ఆ మనవలు అందరూ కూడా వాళ్ళకి ఎదురుగానే ఉండేవారు. మేము దూరంగా ఉండేవాళ్ళం కదండీ! మేము నరసాపురంలో ఉండేవాళ్ళం కదా! అందుకని మేమంటే కొంచెం ప్రేమ ఎక్కువ. ఎప్పుడైనా వస్తే చాలా ప్రేమగా చూసుకునేవారనమాట. హాలిడేస్‌లో ఎక్కువగా వస్తూ ఉండేవాళ్ళం మేము. ఇంక మేము వచ్చినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయేవారు. అమ్మమ్మ కూడా ఎక్కువగా మా ఇంటికి వస్తూ ఉండేదండి. పెద్ద కూతురు కదా అమ్మ, కొంచెం ప్రేమ ఎక్కువ ఉండేదనమాట. ఇంక బెడ్‌రూమ్‌లో నుంచి ముందుకొస్తే ఇది కిచెన్ అనమాట. ఒకప్పుడు ఇక్కడ ఒక రూమ్ ఉండేదండి. ఒక చిన్న బెడ్‌రూమ్ లాగా ఉండేదనమాట. ఈ రూమ్‌లోనే మేము పుట్టాము. అంటే అన్నయ్యలిద్దరూ, నేను అలాగే మా పిన్ని కూతురు, కొడుకు అందరూ కూడా ఇక్కడే పుట్టారండి. అప్పట్లో అందరికీ కూడా చాలా ఫ్రీగా నార్మల్ డెలివరీసే అవ్వేవి కదండీ! అమ్మకు కూడా అంతే అండి. అన్నయ్యలిద్దరూ, నేను ఇంటి దగ్గరే పుట్టాము. ఇక్కడే పుట్టామనమాట. పెద్దన్నయ్య నాకిప్పటికీ చెప్తూ ఉంటాడండి. పెద్దన్నయ్యకి ఇంకా గుర్తుందంట. నేను పుట్టినప్పుడు ఇదే రూమ్‌లో ఇక్కడ రూమ్ ఉండేది అని చెప్పాను కదండీ! ఆ రూమ్‌లోనే నేను పుట్టినప్పుడు అన్నయ్య బయట నుంచిని చూస్తున్నాడంట. నేను పుట్టిన తర్వాత వాళ్ళు చేతుల్లోకి తీసుకున్నారంటండి మా అమ్మమ్మ గారవి. "నీకు చెల్లెలు పుట్టిందిరా" అని చెప్పారంట. పెద్దన్నయ్య ఆ విషయం ఇప్పటికి నాకు చెప్తూ ఉంటాడండి. ఆ విధంగా ఎన్నో మధురమైన జ్ఞాపకాలు మాకు ఈ ఇంట్లో ఉన్నాయండి. మావయ్య ఇప్పటికీ ఈ ఇంట్లోనే చూసారు కదా! ఇల్లు ఎలా ఉందో చాలా చిన్నగా ఉంటుంది. వాళ్ళకి సరిపోదు. బట్ ఈ ఇంట్లోనే ఉంటున్నారు. అలా అలవాటయిపోయిందండి మావయ్యకి. ఈ ప్లేస్ వదిలి ఎక్కడికి వెళ్ళలేరనమాట వాళ్ళు. ఇంక నెక్స్ట్ ఇయర్‌కి ఈ హౌస్‌ని నీట్‌గా ఆల్టరేషన్ చేసుకుందాం అని చూస్తున్నారు. ఇంకిక్కడ ఒక పక్కన వంట చేసుకుంటారనమాట. అంటే ఇదే కిచెను. ఇంకా వంట బీరువా అవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. అమ్మమ్మ ఉన్నప్పుడు ఎక్కువగా కట్టెల పొయ్యి మీదే బయటే వంట చేసుకునేవారండి. ఇంకిప్పుడు ఎవరు కట్టెల పొయ్యి మీద వంటలు చేసుకోవట్లేదు కదా! చేసుకునేంత టైం కూడా వీళ్ళకుండదండి. వీళ్ళు కొంచెం బిజీగా ఉంటారు. మావయ్య, అత్తయ్య కూడా ఒక్కొక్కసారి పొలం పనులు అవన్నీ కూడా చూసుకుంటూ ఉంటారనమాట. ఇంకా ఆఫ్టర్‌నూన్ నుంచి ఈ పిండి రుబ్బుకోవడం ఆహ్, ఇవన్నీ పనులుంటాయి కదండీ! అందుకని వీళ్ళకి ఇంట్లో ఆహ్, పనులు చేసుకోవడానికి కూడా పెద్దగా టైం ఉండదనమాట. వాళ్ళెప్పుడు బిజీగా ఉంటారు. ఇంకా ఇదొక రూమ్ అనమాట. తాతయ్య ఉన్నప్పుడు తాతయ్య ఎక్కువగా ఈ రూమ్‌లోనే ఉండేవారండి. మేమెప్పుడైనా వచ్చినప్పుడు గూడా మేము కూడా ఎక్కువగా ఈ రూమ్‌లోనే ఉండేవాళ్ళమనమాట. ఇంకా ఈ రూమ్‌లోనే ఒక మూలన దేవుని పటాలు ఇవన్నీ కూడా పెట్టుకున్నారనమాట. ఇక్కడే పూజ గదిలాగా కూడా యూజ్ చేసుకుంటారు. మా అత్తయ్య పూజలు చేస్తదండి. చూసారు కదా! ఎన్ని దేవుని పటాలున్నాయో. కొంచెం భక్తి ఎక్కువనమాట. పూజలవన్నీ కూడా చేస్తారు. ప్రస్తుతానికి అత్తయ్య లేదు కదండీ! ఊరు వెళ్ళింది కదా! సో, అందుకని ఇల్లంతా కూడా ఎక్కడ వస్తువులు అక్కడే అలా ఉన్నాయన్నమాట. ఎందుకంటే మా వదిన కూడా కొంచెం బిజీ అయిపోయిందండి. ఈ పప్పు కడగడాలు, రుబ్బటం వీటిల్లో బిజీ అయిపోయిందనమాట. అందుకని ఇల్లు ఎలా పడితే అలా ఉందండి. ఏంటండి ఇలా ఉంది, ఎక్కడివి అక్కడే ఉన్నాయి, సర్దుకోలేదు అని మాత్రం అనకండి. అత్తయ్య ఉంటే పనులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చకచకా చేసేసుకుంటుంది. అత్తయ్య లేకపోవడం వల్ల కొంచెం హౌస్ ఇలా ఉందనమాట. అయినా ఈ ఇల్లు ఎంత సర్దుకున్నా కూడా ఇలాగే ఉంటుందండి. ఎక్కడివక్కడ ఉన్నట్టే అనిపిస్తుంది. మావయ్య వాళ్ళకి పాడి, పంట అన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం వస్తువులు, ఇంట్లో సామాన్లవి కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. అందుకని ఎంత సర్దినా కూడా ఎక్కడివక్కడ ఉన్నట్టే కనిపిస్తాయి. ఇంక మావయ్య వ్యవసాయం చేస్తారు కాబట్టి, ఇంక వ్యవసాయానికి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఇక్కడే ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకుంటూ ఉంటారనమాట. ఇంకిక్కడ బ్యాక్ సైడు బాత్రూమ్ ఉంటుందండి. ఇంకా ఆహ్, కొంచెం ఖాళీ స్థలం అయితే ఉంటుందనమాట. ఇంకా వెనకాల చెరువు ఉందండి. చల్లగా గాలి వేస్తూ ఉంటుంది. ఒకప్పుడు అదంతా కూడా చెరువు ఉండేదండి. ఇప్పుడైతే కొంతవరకు పూర్తి చేశారండి. అదంతా కూడా నేను అవతల వైపుకి వెళ్లి చూపిస్తాను. ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుందనమాట. చుట్టూ పచ్చని చెట్లు ఉంటాయండి. చెరువు కూడా ఉంది కాబట్టి చల్లగా గాలి వీస్తూ ఉంటుంది. ఇంకా పెరట్లో అంటే వెనకాల మునగ చెట్టు ఉందండి. మునక్కాయలున్నాయి చెట్టు నిండా. చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. ఈరోజు మా వదిన మా కోసం ములక్కాడ జీడిపప్పు కర్రీ ప్రిపేర్ చేసిందండి. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. సో, బ్యాక్ సైడ్ అంతా కూడా ఈ విధంగా ఉంటుందన్నమాట. సచ్చా ఇక్కడ చాలా వంగిన వెళ్ళాలి. ఇది మా అమ్మ పుట్టిల్లు. అలాగే మా చిన్నొదిన పుట్టిల్లు కూడా. మా చిన్నొదిన, అమ్మ ఇద్దరు
ఒక ఇంటి కూతుర్లు అలాగే ఒక ఇంటి కోడళ్ళు కూడా మీకు తెలుసు కదండి, మా చిన్నోదిన మా మావయ్య గారు అమ్మాయే. నేను చాలా వీడియోస్లో చెప్పాను. అందుకనే అమ్మకి నాకు మా చిన్నోదినికి కొంచెం దగ్గర పోలికలు అయితే ఉంటాయండి. అమ్మని చాలామంది అడుగుతూ ఉంటారనమాట, మీ అమ్మాయా అని. అంటే మా చిన్నోదిన్ని మీ అమ్మాయా అని అడుగుతూ ఉంటారండి. ఎందుకంటే అమ్మకి మా చిన్నోదినికి కొంచెం దగ్గర పోలికలు ఉంటాయి. ఎందుకంటే మేనత్త కదండి, మేనత్త పోలికలు వచ్చాయన్నమాట. అందుకని మా చిన్నోదిన్ని మీ అమ్మాయా అని అడుగుతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా. ఇంకా మావయ్య వాళ్ళకి ఇద్దరు పిల్లలండి. ఒకటి మా వదిన. మా వదినకి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. తనకు కూడా మ్యారేజ్ అయిపోయింది. తనకు కూడా ఒక చిన్న బాబు అనమాట. బాబుని లాస్ట్ వీడియోలో చూపించాను కదండి, భార్గవ్. ఇంకిది హౌస్ బ్యాక్ సైడ్ అండి. అంటే అమ్మమ్మ గారి ఇంటి వెనకాలనమాట. ఒకప్పుడు ఇదంతా కూడా వాటర్ ఉండేదండి. ఇదంతా కూడా చెరువే అనమాట. మేము ఇంటి వెనకాల కూర్చుని సేమ్ ఇదే విధంగా ఆటలాడుకుంటూ ఉండేవాళ్ళమండి. ఇప్పుడైతే చాలా వరకు ఈ చెరువు పూడ్చేశారు. కొంతవరకు మాత్రం వాటర్ ఉంది. పక్కన హై స్కూల్ ఉందండి. అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన హై స్కూల్ ఉందనమాట. ఆ హై స్కూల్‌కి సంబంధించిన గ్రౌండ్ ఇక్కడ కడుతున్నారండి పిల్లలు ఆడుకోవడం కోసం, సైకిల్ లాంటివి పెట్టుకోవడం కోసం. ఆ విధంగా ఇక్కడ గ్రౌండ్ లాగా కడుతున్నారనమాట. అందుకని చెరువు చాలా వరకు పూడ్చేశారు. ఇంకిక్కడ పిల్లలు ఆడుకోవడానికైతే బావుందనమాట. వచ్చిన దగ్గర నుంచి పిల్లలందరూ ఇక్కడే ఆడుకుంటున్నారండి. సాహితీ, సాత్విక్ ఇద్దరు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము కూడా చిన్నప్పుడు ఇలాగే ఆడుకునేవాళ్ళమండి. సో, వాటర్‌లో రాళ్ళు వేస్తూ, ఎవరిది ఎక్కువ దూరం వెళ్ళిందా అని అనుకుంటూ ఇట్లా ఆడుకునేవాళ్ళమనమాట. అప్పటి మెమరీస్ అన్నీ కూడా నాకు గుర్తొచ్చాయి. ఒకప్పుడు నేను, అన్నయ్య వాళ్ళు, మా పిన్ని వాళ్ళ పిల్లలు అందరం ఆడుకున్నట్టే ఇప్పుడు మా పిల్లలు అంటే నా పిల్లలు, అన్నయ్య వాళ్ళ పిల్లలు, మా చెల్లెలు గారి పిల్లలు అందరూ కూడా ఇక్కడ ఈ విధంగా ఆడుకుంటున్నారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. అమ్మమ్మ, అమ్మమ్మ గారి ఊరు, అమ్మమ్మ గారి ఇల్లు ఒక మధుర జ్ఞాపకం కదండీ! అమ్మమ్మ గారి ఇల్లు మీలో చాలామందికి నచ్చుండకపోవచ్చు. బట్ మాకు చాలా మెమరీస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి మాకెప్పటికీ కూడా ఇదొక మధుర జ్ఞాపకం అనమాట. అమ్మ ఇక్కడ ఉండుంటే గనక, అంటే అమ్మ ఇప్పుడు ప్రెజెంట్ పాలకొల్లో ఉందండి. నాతో పాటు వచ్చుంటే గనక ఇక్కడికి మరికొన్ని జ్ఞాపకాలన్నీ కూడా మీతో షేర్ చేసుకునేది. అమ్మకి కూడా ఇక్కడ ఎన్నో జ్ఞాపకాలున్నాయన్నమాట. అవన్నీ మీతో షేర్ చేసుకునేది. అమ్మ లేనప్పుడు హోమ్ టూర్ చేశాను కదండీ! ఉండగా చేసుండాల్సింది అని అనిపించింది. ఇంక నాకు గుర్తున్నవన్నీ నేను మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో, ఈ హోమ్ టూర్ ఇదంతా కూడా నాకొక మెమరీ లాగా ఉండిపోతుంది. ఇంకా ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.